హాయ్ ఫ్రెండ్స్, కొన్ని పనులు ఉన్నాయి. సో మేము సిటీలోకి వచ్చాము. ఆ పనులన్నీ ముగించుకొని నైట్ ఇప్పుడు 10 o'clock అయిపోయింది. చాలా ఆకలి వేస్తుంది. ఇప్పుడే సాయిరామ్ పార్లర్కి వచ్చాము. వైజాగ్లో ఉన్న ది బెస్ట్ పార్లర్ సాయిరామ్ పార్లర్. చాలా ఫేమస్ అనమాట. ఇది చాలా మందికి తెలుసు. ఇది ఫుడ్ కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటుంది. సో ఫుడ్ తినేసి ఫుడ్ ఎలా ఉందో ఈ బ్లాగ్లో మీకు కూడా చెప్తాము. సో ఫుడ్ టైడ్ అయితే మేము ది బెస్ట్ టాప్ రెస్టారెంట్ ఇది సాయిరామ్ పార్లర్. ఇది డైమండ్ పార్క్ ఏరియాలో ఉంది. ఈ రెస్టారెంట్ మనకి మార్నింగ్ 5:30 నుంచి ఓపెన్లో ఉంటుంది. నైట్ ఆల్మోస్ట్ 11:50 11:30 వరకు కూడా ఓపెన్లో ఉంటుంది. కిందన 2 పైన 3 మొత్తం 5 ఉంటాయి రూమ్స్. సాటర్డే వస్తే మాత్రం 5 కూడా ఖాళీ ఉండదు. ఇక్కడ ఓన్లీ ప్యూర్ వెజ్ మాత్రమే ఉంటుంది. నాన్ వెజ్ అయితే దొరకదు. నాన్ వెజ్ ఈ పక్కన వేరే రెస్టారెంట్ అక్కడైతే నాన్ వెజ్ దొరుకుతుంది. సో ఈ రెస్టారెంట్ స్పెషాలిటీస్ అన్ని మిగతా వీడియోలో మీకు డిస్కస్ చేస్తాను. ఈ రెస్టారెంట్ మనకి వైజాగ్లో 1995లో కేవలం ఒక 11 మెంబర్స్తో స్టార్ట్ అయిందట. అటువంటి ఈ రెస్టారెంట్ ఈరోజు వైజాగ్లో నెంబర్ 1 స్థానంలో ఉండి ఆల్మోస్ట్ ఒక 4 బ్రాంచ్లు ఉన్నాయి వైజాగ్లో. ఈ 4 బ్రాంచ్ల్లో 250 మెంబర్స్ ఎంప్లాయీస్తో సక్సెస్ఫుల్గా అయితే రన్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 29 ఇయర్స్ అవుతుంది ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేసి. సో కింద మీకు టేక్ అవే థీమ్లో ఉంటుంది. టోటల్ 5 రూమ్స్ అని ఆల్రెడీ చెప్పాను కదా. సో పైన మీకు ఒక 3 రూమ్స్ ఉంటాయి. కింద టేక్ అవే రూమ్ తప్పిస్తే పైన 3 రూమ్స్, కింద ఈ 1 రూమ్, ఈ 4 కూడా ఏసీ హాల్స్ ఉంటాయి. సో ఎవరైనా ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు హ్యాపీగా పిల్లలతో ఫ్యామిలీతో ఇక్కడైతే ఫుడ్ తిని ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే పైన అవైలబిలిటీ లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ మేము వెళ్ళేసరికి 9 o'clock టైం అయిపోయింది. సో అక్కడైతే క్లోజ్ చేశారట. అందువల్ల మాకు కింద అయితే ఇక్కడ తినమని చెప్పారు. సో మేమైతే కింద అయితే వచ్చాము. సో కింద లోపల చూడండి థీమ్ ఈ రకంగా ఉంది. సో ఫస్ట్ మేము ఇక్కడ ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము. సాయిరామ్ పార్లర్ ప్రతి ఒక్కరు వచ్చేది ఏంటంటే మెయిన్లీ టిఫిన్స్ కోసం వస్తారు. టిఫిన్స్ అయితే చాలా బాగుంటాయి. ఇంకా వెజ్ అనేది యావరేజ్గానే ఉంటుంది, అబోవ్ యావరేజ్ అనుకోవచ్చు. బట్ టిఫిన్స్ మాత్రం చాలా బాగుంటాయి. రీజనబుల్ ప్రైసెస్లో టిఫిన్స్ అయితే చాలా బాగుంటాయి. ముఖ్యంగా ఆ దోశలు కానీ ఆ చట్నీలు కానీ చాలా బాగుంటాయి. కాస్ట్ కూడా మీకు ఒకసారి మెనూ మీకు అక్కడ చూపెడుతున్నాను. రీజనబుల్ కాస్ట్లోనే ఉంటుంది, అంటే లిటిల్ హై బట్ ఓకే. వైజాగ్లో మెయిన్ ఏరియాలో ఈ కాస్ట్లో ఇక్కడైతే మాత్రం బాగానే ఉంటుంది. అందుకే ఈ సాయిరామ్ పార్లర్ ఎప్పుడు కూడా రష్గా ఉంటుంది. ముఖ్యంగా సాటర్డే టైంలో అయితే మరింత రష్గా ఉంటుంది. సో నేను ఒకసారి టిఫిన్ వచ్చేలోపు మీకు ఒకసారి పైకి కూడా ఏ రకంగా రూమ్స్ ఉంటాయి అనేది కూడా మీకు ఒకసారి చూపెడతాను. సో వీళ్ళు క్యాటరింగ్ కూడా ఆర్డర్ చేస్తారట, అక్కడైతే రాసి పెట్టుంది. సో ఇంతకుముందు అయితే ఓన్లీ టిఫిన్స్ మాత్రమే ఉండేది స్టార్టింగ్లో, ఎర్లీ డేస్లో. బట్ ఇప్పుడు మాత్రం వెజ్ ఫుడ్ కూడా ఉంది. నాన్ వెజ్ మాత్రం దొరకదు ఇక్కడ. వెజ్ మీల్స్ అలాగే టిఫిన్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఆపోజిట్లో ఇలా 2 రూమ్స్ ఉంటాయి. ఒక రూమ్లో మళ్ళీ ఒక బఫెట్ సిస్టమ్కి ఒక రూమ్ కూడా ఉంటుంది. సో మీకు ఒకసారి ఆల్మోస్ట్ మేము వెళ్ళిన టైం 9:30 అలా అవుతుంది ఇప్పుడు. అందువల్ల ఆల్మోస్ట్ రెస్టారెంట్ అంతా ఆల్మోస్ట్ ఖాళీగా ఉంది, ఎందుకంటే వచ్చిన వాళ్ళందరినీ కింద రూమ్స్కి డైవర్ట్ చేస్తున్నారు. వీళ్ళందరూ ఆల్రెడీ 8 o'clock వచ్చిన వాళ్ళు. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇదంతా కూడా బఫెట్ హాల్ అనమాట. ఈ బఫెట్ మీల్స్ అనేవి కేవలం ఆఫ్టర్నూన్ టైంలోనే అవైలబిలిటీ ఉంటాయి. బఫెట్ సిస్టమ్ ఉంటుంది వెజ్ మీల్స్కి. సో బఫెట్ సిస్టంలో తినాలనుకుంటే కేవలం ఆఫ్టర్నూన్లో మాత్రమే అన్లిమిటెడ్ బఫెట్ సిస్టమ్ ఉంటుంది. అది అప్పుడు మనం ఆఫ్టర్నూన్ టైంలో అయితే తినొచ్చు. నైట్ టైంలో అయితే బఫెట్ సిస్టమ్ ఉండదు. ఫైనల్గా మేము ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వస్తుంది. నేనైతే ఒక రవ్వ దోశ అయితే ఆర్డర్ చేశాను. నాకు స్పెషల్లీ రవ్వ దోశ కానీ దోశలు అంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా ఎవరైనా నాకు టిఫిన్స్లో సెలెక్ట్ చేసుకోమంటే నేనైతే దోశలు సెలెక్ట్ చేసుకుంటాను. అందులో రవ్వ దోశ అంటే ఇంకా చాలా ఇష్టం. అందులో సాయిరామ్ పార్లర్ దట్టు టిఫిన్స్ కానీ ఆ చట్నీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి రవ్వ దోశ అయితే నేను ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను. అలాగే మాకు ఒక మినీ మీల్స్ ఒకటి, అలాగే ఒక వెజ్ ఫ్రైడ్ రైస్ కూడా ఆర్డర్ చేసాము. సో ఈ 3 తిన్న తర్వాత మెయిన్లీ ఇందాక మీకు చెప్పినట్టు ఇక్కడ దోశలు అయితే చాలా బాగుంటాయి. అలాగే సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. సో షారోన్కి నాకు ఒక వెజ్ మీల్స్, దోశ, అలాగే ఒక మినీ మీల్స్ ఆర్డర్ చేసాము. ఫైనల్గా ఈ 3 అయితే మేము తినేసాము. మీకు ఇందాక నేను చెప్పాను కదా, మీల్స్ అయితే మాత్రం అబోవ్ యావరేజ్ అని చెప్పొచ్చు, టూ సూపర్ అని మాత్రం చెప్పలేము. వెజ్లో ది బెస్ట్ అంటే మాత్రం కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ అని చెప్పొచ్చు. వైజాగ్లో ఉంది. మన ఛానల్లో ఆ వీడియో కూడా ఉంది. ఇంకెవరన్నా చూడకపోతే ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. వెజ్ మీల్స్లో ది బెస్ట్ టేస్ట్ కావాలనుకుంటే మాత్రం కాకినాడ సుబ్బయ్య గారి హోటలే. ఆ హోటల్ ఫస్ట్ ఆప్షన్ అయితే నేను అది ఇస్తాను. తర్వాతే వెజ్ మీల్స్లో దీనికి ఇస్తాను. అయితే ఆఫ్టర్నూన్ టైంలో బఫెట్ సిస్టంలో నా మీల్స్ మాత్రం బాగుంటాయి. మేము ఒకసారి ఆల్రెడీ ఇంతకుముందు టేస్ట్ చేసాము. ఎవరైనా ఆఫ్టర్నూన్ టైంలో ఒక రీజనబుల్ ప్రైసెస్లో కొంచెం బెస్ట్ ఫుడ్ కావాలంటే ఈ సాయిరామ్ పార్లర్కి టాప్లో ఉంటుంది. అక్కడికి వచ్చి అడిగినా మీకు చెప్తారు. మీల్స్ అక్కడ బఫెట్ సిస్టమ్ ఉంటుంది. ఇక మనం ఫుడ్ తినేసిన తర్వాత ఫైనల్గా ఒక స్వీట్ అయితే ఆర్డర్ చేసాము, గులాబ్ జామున్. సో అదండి ఈ వీడియో. ఎవరైతే వైజాగ్కి ఇతర ప్రదేశాలకి వస్తారో బెస్ట్ రెస్టారెంట్లో
ప్యూర్ వెజ్ టిఫిన్స్ కానీ మీల్స్ కానీ దొరికే రెస్టారెంట్ కావాలంటే తప్పకుండా సాయిరామ్ పార్లర్ మాత్రమే రండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.